హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, సాహితీ పేరుకు తగ్గట్టే ఆమె జీవితం కూడా ఒక నిశ్శబ్ద పద్యంలా సాగిపోతుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో పనులన్నీ తన భుజం పైనే వేసుకునే ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయి. తండ్రి రామారావు గారికి ఇంట్లో తిరుగులేని శాసనాధికారం. ఆయన మాట అంటే ఇంట్లో గీసిన గీత. సాహితికి తనకంటూ ఒక అభిప్రాయం ఉండొచ్చని, ఆమెకంటూ కొన్ని కలలు ఉంటాయని ఆయన ఎప్పుడు అనుకోలేదు. తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో తండ్రి ప్రేమ కూడా దక్కక సాహితి మనసు ఎప్పుడు ఒక వెలుగుతోనే ఉండేది. ప్రేమ అంటే ఏమిటో, ఎవరైనా తన్ను ఆప్యాయంగా పలకరిస్తే ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. అలాంటి సాహితీ జీవితంలో ఒక పెను తుఫాను కేవలం 3 రోజుల వ్యవధిలో ముంచుకొచ్చింది. ఆ తుఫాను పేరే విక్రమ్. నగరంలోని పేరు మోసిన వ్యాపారవేత్త, కోటీశ్వరుడైన విక్రమ్ ఇంటి నుండి సాహితికి సంబంధం రావటం ఆ కాలనీ అంతటా ఒక సంచలనం. రామారావు గారి అమ్మాయి అదృష్టం పడింది, ఏ పూజలు చేస్తుందో కానీ ఏకంగా మహారాణిలా వెళ్ళిపోతుంది అని చుట్టుపక్కల వాళ్ళంతా నోరెళ్ళబెట్టారు. కానీ ఆ అదృష్టం వెనక ఉన్న అసలు రూపం సాహితికి మాత్రమే తెలుసు. పెళ్లి చూపులు లేవు, మాట ముచ్చట్లేదు. కేవలం విక్రమ్ వాళ్ళ తరపున పెద్దవాళ్ళు రావటం, రామారావు గారు ఎగిరి గంతేసి ఒప్పుకోవటం, వెంటనే 3 రోజుల్లో ముహూర్తం పెట్టేయటం, అంతా ఒక కలలా, ఒక మాయలా జరిగిపోయింది. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని ఒక్కరు కూడా సాహితిని అడగలేదు. కనీసం తండ్రి కూడా. అమ్మా, వాడు కోటీశ్వరుడు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావా అని మొక్కుబడిగా కూడా అడగలేదు. తన జీవితాన్ని ఒక ఒప్పందంలా మార్చేస్తూ ఉంటే సాహితి లోపల కుమిలిపోతూ మౌనంగా ఉండిపోయింది. పెళ్లి మండపంలో మొదటిసారి విక్రమ్ని చూసిన సాహితి 6 అడుగుల అజానుబాహుడు, తీరైన కనుముక్కు తీరు, విశాలమైన భుజాలు, చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేసే రూపం. కానీ అతని కళ్ళల్లో ఎక్కడా పెళ్లి చేసుకుంటాననే ఆనందం లేదు. ఒక పదునైన కత్తిలాంటి చూపు, పెదవులపై ఒక రకమైన వెటకారం, దేన్నో అసహించుకున్నట్టుగా ఉండే హావభావాలు. పెళ్లి తంతు జరుగుతున్నంతసేపు అతను ఒక్కసారి కూడా సాహితి వైపు చూడలేదు, కనీసం నవ్వలేదు. ఏదో ఒక శిక్షను అనుభవిస్తున్నట్టుగా యంత్రంలా పురోహితుడు చెప్పింది చేస్తున్నాడు. సాహితికి భయం మొదలైంది. నా మెల్లో పడుతున్నది మాంగల్యమా లేక ఉరితాడా అని ఆ మనసు విలవిల్లాడింది. చుట్టూ ఉన్న వాద్యాల హోరులో ఆమె గుండె ఘోష ఎవరికి వినిపించలేదు. పెళ్లితంత ముగిసింది. అప్పగింతల సమయంలో రామారావు గారు మొక్కుబడిగా 2 కన్నీటి చుక్కలు రాల్చిన ఆయన కళ్ళల్లో వ్యంకుడు హోదా ఇచ్చిన గర్వమే ఎక్కువగా కనిపించింది. సాహితి భారమైన అడుగులతో విక్రమ్ కారెక్కింది. ఆ కారు ప్రయాణంలో ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం. కారు అద్దంలోంచి బయటకు చూస్తున్న విక్రమ్ ముఖంలో ఒక రకమైన కఠినత్వం గూడు కట్టుకుని ఉంది. విక్రమ్ వాళ్ళ ఇల్లు ఒక పెద్ద భవంతి. ఇంద్రభవనంలా అంటే ఆ ఇంట్లోకి కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టినప్పుడు సాయతికి ఒక బంగారు పంజరంలోకి వెళ్తున్న భావన కలిగింది. ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురొచ్చింది అనన్య, విక్రమ్ సొంత చెల్లెలు. వదిన, ఎంత బాగున్నావో తెలుసా, అన్నయ్య అదృష్టవంతుడు అంటూ అనన్య ఆప్యాయంగా సాయతి చేతులు పట్టుకుంది. ఆ క్షణంలో సాయతికి మొదటిసారిగా ఈ ఇంట్లో ఒక మనిషి ఉన్నారనిపించింది. అనన్య మాటల్లో కల్మషం లేదు, కళ్ళల్లో ప్రేమ ఉంది. విక్రమ్ కూడా తన చెల్లిని చూడగానే ముఖంలో ఒక చిన్న చిరునవ్వు తెచ్చుకున్నాడు. కానీ అది సాహితి వైపు తిరగగానే మాయమైపోయి మళ్ళీ ఆ చల్లని చూపులు ఆవరించాయి. నాకు అలసటగా ఉంది, నేను గదికి వెళ్తున్నాను అని పొడిగా చెప్పి విక్రమ్ పై అంతస్తులోకి వెళ్ళిపోయాడు. కొత్త పెళ్లి కొడుకు అలా వెళ్ళిపోవడం చూసి బంధువులంతా గుసగుసలాడుకున్నా అనన్య మాత్రం పరిస్థితిని చక్కదిద్ది, అన్నయ్యకి ఈ మధ్య వర్క్ టెన్షన్ ఎక్కువ వదినా, నువ్వు ఫీల్ అవ్వకు, రా నేను నీకు ఇల్లంతా చూపిస్తాను అంటూ సాహితిని తీసుకెళ్ళింది. అనన్యతో గడిపిన కొన్ని గంటలు సాహితి కొద్దిగా ఊరటనిచ్చాయి. బహుశా విక్రమ్ కూడా బయటికి గంభీరంగా ఉన్న లోపల మంచివాడేమో అని ఆ మనసు సరిపెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ రాత్రి కాగానే ఆ ఆశలన్నీ పేక మెడల్లా కూలిపోయాయి. పాలనురగలాంటి పరుపు, గది నిండా పూల సువాసనలు. సాహితి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
ఏ ఆడపిల్లకైనా మొదటి రాత్రి అనేది జీవితంలో మధురమైన ఘట్టం. తన భర్త ఎలా మాట్లాడతాడు, తను ఎలా స్వీకరిస్తాడు అని 100 ప్రశ్నలు మనసులో మెదులుతూ ఉన్నాయి. తలుపు చప్పుడు కాగానే సాహితి ఉలిక్కిపడి లేచింది. విక్రమ్ గదిలోకి అడుగుపెట్టాడు. తలుపు గడియ వేసి నెమ్మదిగా ఆమె వైపు నడిచాడు. అతని కళ్ళల్లో కోపం అగ్నిపర్వతంలా రగులుతుంది. సాహితి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. ఏంటి, సిగ్గుపడిపోతున్నావా? లేక నేను దగ్గరికి వస్తున్నానని ఆశపడుతున్నావా? విక్రమ్ గొంతులో వెటకారం, అసహ్యం కలగలిసి ఉన్నాయి. అతని మాటలు సాహితి గుండెను కోసేలా ఉన్నాయి. ఆ, అదేం లేదు, సాహితి వణుకుతున్న గొంతు అంది. విక్రమ్ ఆమెను సమీపించి చేతిలోని పూలదండను నిర్దాక్షిణంగా నేలకేసి కొట్టాడు. ఈ పూలు, ఈ పాలు, ఈ నాటకాలు నా దగ్గర పనికిరావు. నువ్వు కేవలం ఒక ఒప్పందానివి. నా తండ్రి నా కుటుంబం ఆడిన నాటకంలో నువ్వొక పావువి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వంటే అంతకన్నా ఇష్టం లేదు. నీలాంటి మధ్యతరగతి ఆడవాళ్లకు డబ్బు చూస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. నా ఆస్తి చూసి 3 రోజుల్లో గంతేసి కుక్కపిల్లలా నా వెనక వచ్చావు కదా. నీకు కావాల్సింది డబ్బే కదా. అది నెలా నెలా నీ ముఖాన పడేస్తాను. కానీ నా భార్యగా నీకు ఇంట్లో ఎలాంటి స్థానం ఉండదు. నా బెడ్రూంలోకి నీకు ప్రవేశం లేదు అని గర్జించాడు. సాహితి కళ్ళల్లోంచి కన్నీరు కట్టలు తెంచుకుంది. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి నాకెలాంటి ఇష్టాలు అడగలేదు మా నాన్నగారు. ఆపు నీ నాటకాలు, విక్రమ్ అరిచాడు. నాకు నీ కథలు వినే ఓపిక లేదు. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను విను. ఈ 4 గోడల మధ్య నువ్వు నా భార్యవి కాదు. నేను నీ భర్తని కాదు. నువ్వు ఆ సోఫాలో పడుకుంటావో నేల మీద పడుకుంటావో నీ ఇష్టం. కానీ ఈ మంచం మీద నీకు చోటు లేదు. సాహితి గుండె ముక్కలైపోయింది. జీవితంలో ఎప్పుడు ప్రేమను నోచుకునే ఆమె భర్త దగ్గరైనా ఆ అబ్బాయి దొరుకుతుందని ఆశించింది. కానీ ఇక్కడ ఆమె ఆత్మగౌరవం అడుగడుగునా అవమానించబడుతుంది. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేక కన్నీళ్లను దిగమింగుకుంటూ గది మూల ఉన్న చిన్న సోఫా దగ్గరకు వెళ్ళి కుచించుకుపోయింది. విక్రమ్ లైట్లు ఆర్పేసి మంచం మీద పడుకున్నాడు. ఆ రాత్రి సాహితి కళ్ళకు నిద్ర కరువైంది. చీకట్లో ఆ విశాలమైన గది ఆమెను మింగేయడానికి వస్తున్న భూతంలా అనిపించింది. కన్నీళ్లతో ఆ బుగ్గలు తడిసిపోయాయి. నా తలరాత ఇంతేనా? ఈ ఇంటికి నేను కోడలుగా రాలేదా? ఒక ఖైదీగా వచ్చానా అని రోధించింది. మరుసటి రోజు ఉదయం సాహితి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రంతా ఏడవటం వల్ల ముఖంలో కలతప్పింది. విక్రమ్ అప్పటికి లేచి తయారవుతున్నాడు. సూట్ వేసుకుంటూ అద్దంలో తన్ని తాను చూసుకుంటూ సాహిత్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. సాహితి నెమ్మదిగా లేచి నిలబడింది. విక్రమ్ ఆమె వైపు తిరిగి చేతిలోని వాచ్ పెట్టుకుంటూ అత్యంత కఠినంగా అన్నాడు. కళ్ళు తుడుచుకో. కింద నా చెల్లి అనన్య ఉంది. దానికి నీ మీద ప్రాణం. నేను దానికోసమే ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. దానికి మన మధ్య ఉన్న ఈ గొడవ తెలియకూడదు. దాని ముందు మనం అన్యోన్య దంపతులా నటించాలి. ఒకవేళ ఏ చిన్న అనుమానం వచ్చినా దానికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అర్థమైందా? అతని బెదిరింపుకు సాహితి తల ఊపింది. అబద్ధపు నవ్వును పెదవులపై పులుముకొని కిందికి వెళ్ళింది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర అనన్య ఉత్సాహంగా ఎదురు చూస్తుంది. గుడ్ మార్నింగ్ వదన, అన్నయ్య ఏది అని అడిగింది. సాహితి ఏదో చెబ్బోయేలోపు విక్రమ్ మెట్లు దిగుతూ వచ్చాడు. ముఖంలో అప్పటిదాకా ఉన్న కోపాన్ని మాయం చేసి అనన్య ముందు ఒక ఆదర్శ సోదరులా ప్రేమగల భర్తగా నవ్వాడు. ఇదిగో వచ్చేసాను చిట్టి. సాహితి, నాకు కాఫీ ఇస్తావా అని అడిగాడు. ఆ పిలుపులో ఉన్న కృత్రిమత్వం సాహితికి మాత్రమే తెలుసు. అనన్య వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటే సాహితి మౌనంగా కాఫీ తెచ్చి ఇచ్చింది. విక్రమ్ కాఫీ తాగి టేబుల్ మీద కీస్ తీసుకుంటూ, అనన్య, నిన్ను అర్జెంటుగా ముంబై వెళ్ళాలి. ఒక పెద్ద క్లయింట్తో మీటింగ్ ఉంది. వారం రోజులు పడుతుందన్నాడు. ఏంటన్నయ్యా, నిన్ననే కదా పెళ్ళయింది, అప్పుడే ముంబై వెళ్ళిపోతావా? వధును వదిలేసి ఎలా వెళ్తావు? అనన్య అడిగింది. తప్పదు చిట్టి, చాలా ముఖ్యమైన బిజినెస్ డీల్. సాహితికి నేను చెప్పాను, తను అర్థం చేసుకుంటుంది. అవునా సాహితి అంటూ విక్రమ్ సాహితి వైపు చూశాడు. ఆ చూపులో అవునని చెప్పు అని కఠినమైన హెచ్చరిక ఉంది. ఆ, అవునన్య,
ఆయన వర్క్ ముఖ్యం కదా అని తన గొంతులో బాధ దాచుకుంటూ చెప్పింది సాహితి. విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా బయటకు నడిచాడు. కారు స్టార్ట్ అయ్యే శబ్దం వినిపించింది. సాహితి గుమ్మం దగ్గర నిలబడి వెళ్ళిపోతున్న కారు వైపు చూస్తూ ఉండిపోయింది. 3 రోజుల క్రితం ఒక మధ్యతరగతి ఇంట్లో సాధారణంగా ఉన్న తను ఇప్పుడు కోటీశ్వరుడి భార్యగా ఒక మహల్ లాంటి ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది. చుట్టూ ఇంతమంది పనివాళ్ళు, విలాసాలు ఉన్న మనసు శూన్యంగా ఉంది. విక్రమ్ కారు గేట్ దాటి వెళ్ళిపోయిన క్షణం నుండి సాహితికి ఆ విశాలమైన భవంతి ఒక అందమైన శ్మశానంలా అనిపించసాగింది. కోట్లాది రూపాయల ఖర్చుతో తీర్చిదిద్దిన ఆ ఇంట్లోని ఏ వస్తువులోనూ ఆమెకు ప్రాణం కనిపించలేదు. అడుగడుగున పనివాళ్ళు, అడిగింది లేదనకుండా తెచ్చిచ్చే వసతులు, ఇవేవీ ఆమె మనసులోని అగాధాన్ని పూడ్చలేకపోతున్నాయి. తన గది కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది సాహితి. ఆమె ఆలోచనలన్నీ తన తండ్రి రామారావు గారి చుట్టూనే తిరుగుతున్నాయి. నాన్నగారు, మీరు నాకిచ్చిన బహుమతి ఇదేనా? కూతురు సంతోషంగా ఉందో లేదో అని కూడా చూడకుండా కేవలం డబ్బు హోదా చూసి ఈ బంగారు పంజరంలో బంధించారా? కనీసం ఒక మాట అడిగుంటే నా మనసులోని ఆందోళన చెప్పుకునేదాన్ని కదా అని ఆమె అంతరంగం కుమిలిపోయింది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి మనసులతో, వాతావరణంతో మమేకం కావడానికి భర్త ప్రేమ, సాయం ఎంత అవసరం. కానీ ఇక్కడ విక్రమ్ ఆమెను ఒక అపరిచితురాలిగా, అంతకన్నా దారుణంగా ఒక అవాంఛిత వస్తువుగా చూస్తున్నాడు. నా బెడ్రూంలోకి నీకు ప్రవేశం లేదు అని అతనన్న మాటలు పదే పదే ఆమె చెవుల్లో మారుమోగుతూ ఆమె ఆత్మగౌరవాన్ని వందల ముక్కలుగా కోస్తున్నాయి. వదిన వదిన అంటూ అనన్య పిలుపు ఆమెను ఆలోచనల ప్రపంచం నుండి బయటకు లాగింది. సాహితి కళ్ళల్లో నీటిని త్వరగా తుడుచుకుని పెదవులపై ఓ కృత్రిమమైన చిరునవ్వును అద్దుకుని కిందకి వెళ్ళింది. అనన్య చేతిలో 2 కాఫీ కప్పులు ఉన్నాయి. రావదిన, మనం గార్డెన్లో కూర్చున్నాం. అన్నయ్య ఎలాగూ ముంబై వెళ్ళాడు. ఈ వారం రోజులు ఇల్లంతా మనదే రాజ్యం అంటూ చిన్నపిల్లల ఉత్సాహంగా అంది అనన్య. గార్డెన్లోని పచ్చిక మీద కూర్చున్న ఆ ఇద్దరి మధ్య మెల్లగా మాటలు కలిశాయి. అనన్య చాలా స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి అని సాహితికి అర్థమైంది. విక్రమ్ అంటే అనన్యకు ప్రాణం. అనన్య మాటల్లో అడుగడుగునా తన అన్నయ్య మీద ఉన్న ప్రేమ, ఆరాధన కనిపిస్తున్నాయి. తెలుసా వదన, అమ్మ నాన్నలు యాక్సిడెంట్లో చనిపోయే నాటికి నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు అన్నయ్య నాకు అన్నీ అయ్యాడు. నా చదువు, నా సంతోషం, నా కోరికలు అన్నీ తనే దగ్గరుండి చూసుకున్నాడు. అన్నయ్యకు నా కంట్లోంచి ఒక్క కన్నీటి బొట్టు రావటం కూడా ఇష్టం ఉండదు. నా కోసం తన సంతోషాలను కూడా త్యాగం చేశాడు. బయట అందరూ అన్నయ్యను చాలా కఠినాత్ముడు, బిజినెస్ మైండెడ్, ఎవరితోనూ కలవాడు అంటారు. కానీ లోపల అన్నయ్య మనసు వెన్న వదన అంటూ అనన్య చెబుతూ ఉంటే సాహితికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నీ అన్నయ్య ఎంత కఠినాత్ముడో రాత్రి ఆ గదిలో నేను కళ్ళారా చూశాను. అతనిలో ప్రేమ ఉందా, లేక తన చెల్లి కోసం కేవలం నటిస్తున్నాడా అని మనసులోనే అనుకుంది సాహితి. కానీ పైకి మాత్రం అవుననన్య, ఆయన చాలా మంచివారు అని అబద్ధం చెప్పక తప్పలేదు. ఎందుకంటే విక్రమ్ ఆమెను హెచ్చరించాడు. అనన్యకే మాత్రం అనుమానం వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. మరుసటి రోజు ఉదయం అనన్య కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంట్లో సాహితి ఒంటరిగా మిగిలిపోయింది. ఇంట్లోని లైబ్రరీ గది వైపు ఆ మడుగులు పడ్డాయి. ఆ గది నిండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత పుస్తకాలు, బిజినెస్ మ్యాగజైన్స్ల పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలను చదువుతూ ఒక పాత డైరీ లాంటి పుస్తకాన్ని తీసిన సాహితి. అందులోంచి ఒక ఫోటో కింద పడింది. సాహితి ఆ ఫోటోని తీసి చూసి ఆశ్చర్యపోయింది. అందులో విక్రమ్ ఉన్నాడు. కానీ ఇప్పుడున్న విక్రమ్కి, ఆ ఫోటోలో ఉన్న విక్రమ్కి అసలు పోలికే లేదు. ఆ ఫోటోలో విక్రమ్ కళ్ళల్లో ఒక చెప్పలేనంత కాంతి ఉంది. పెదవులపై నిజమైన ప్రాణమున్న చిరునవ్వు ఉంది. ఎవరితోనో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతున్న క్షణంలో తీసిన ఫోటో అది. ఇప్పుడున్న విక్రమ్ ముఖంలో అణువణువున కోపం, నిర్లిప్తత, అసహ్యం మాత్రమే ఉన్నాయి. అతను ఎప్పుడు మనస్ఫూర్తిగా నవ్వటం సాహితి చూడలేదు. ఇంత అందంగా నవ్వే మనిషి ఇలా రాతి విగ్రహంలా ఎందుకు మారిపోయాడు? అతనిలోని ఆ నవ్వును, ఆ సంతోషాన్ని ఎవరు లాక్కున్నారు? సాహితి మనసులో ప్రశ్నల సుడిగుండం మొదలైంది.
ఆ ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న పార్వతమ్మ అనే వయసు పైబడిన పని మనిషి అక్కడికి వచ్చింది. సాహితి చేతిలోని ఫోటో చూసి ఆ ముఖంలో ఒక విచారం అలుముకుంది. ఏంటి పార్వతమ్మ అలా చూస్తున్నావు? ఈ ఫోటోలు విక్రమ్ గారు ఎంత సంతోషంగా ఉన్నారో కదా అని అడిగింది సాహితి. పార్వతమ్మ ఒక నిట్టూర్పు ఇడిచి, అవునమ్మగారు, ఒకప్పుడు బాబుగారు ఇలాగే నవ్వుతూ ఇల్లంతా సందడి చేస్తూ ఉండేవారు. ఆయన నవ్వితే ఇల్లంతా వెలుగొచ్చినట్టు ఉండేది. కానీ ఆ సంఘటన తర్వాత బాబుగారు పూర్తిగా మారిపోయారు. నవ్వటం మానేశారు, మనుషులతో కలవటం మానేశారు. ఎప్పుడూ ఒంటరిగా గదిలో కూర్చొని కోపంగా ఉండేవారు. పాపం, అనన్య పాప కోసమే ప్రాణాలు పట్టుకుని బతుకుతున్నారు. మీ పెళ్లి తర్వాతైనా ఆయన పాత రోజుల్లో మారతారని ఆశించాము. కాని అంటూ ఏదో చెప్పబోయి సడన్గా ఆగిపోయింది పార్వతమ్మ. ఆ ముఖంలో భయం కనిపించింది. ఏం జరిగింది పార్వతమ్మ? ఆ సంఘటన ఏమిటి? ఆయన ఎందుకిలా మారిపోయారు? ఆతృతగా అడిగింది సాహితి. నన్ను అడక్కండి అమ్మగారు. బాబుగారి కోపం వస్తే ఈ ఇల్లు తట్టుకోలేదు. ఆ గతం తాలూకు నీడలు ఈ ఇంటిని ఇంకా వదల్లేదు. దయచేసి నన్ను వదిలేయండి అంటూ భయపడుతూ అక్కడి నుండి త్వర త్వరగా వెళ్ళిపోయింది పార్వతమ్మ. సాహితికి అర్థమైంది, విక్రమ్ గతంలో ఏదో ఒక పెద్ద చీకటి రహస్యం దాగి ఉంది. అది బహుశా ప్రేమ వ్యవహారమా, లేక నమ్మక ద్రోహమా? ఎవరైనా అతన్ని మోసం చేశారా? ఆడవాళ్ళంటే అతనికి అంత కోపం ఎందుకు? పెళ్ళి అంటే అంత అసహ్యం ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆ ఇంటి గోడల్లో ఎక్కడో దాగి ఉన్నాయి. 2 రోజులు గడిచాయి. విక్రమ్ ముంబై నుండి వచ్చే సమయం ఇంకా 3 రోజులు ఉంది. సాహితి మెల్లగా ఆ ఇంటి వాతావరణానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తుంది. అనన్యతో కలిసి వంట చేయటం, తోటలో మొక్కలకు నీళ్లు పోయటం, సాయంత్రం పూట పాత పాటలు వినడం, ఇలా తన ఒంటరితనాన్ని జయించడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాత్రిపూట ఆ విశాలమైన పడగదిలోకి వెళ్ళగానే ఆమెను మళ్ళీ ఆ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించేది. ఆ చిన్న సోఫాలో ముడుచుకుని పడుకోవటం ఆమెకు నరకప్రాయంగా అనిపించేది. 4వ రోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉరుముతో కూడిన వర్షం పడుతుంది. సాహితి బాల్కాన్లో నిలబడి వర్షాన్ని చూస్తుంది. చల్లని గాలి ఆమె కుర్లను చెదరగొడుతుంది. వర్షం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ వర్షపు చినుకుల్లో తన కన్నీళ్లను దాచుకోవడం ఆమెకు అలవాటు. అకస్మాత్తుగా వెనక కాలి కింద అలికిడవ్వటంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతను ముంబై నుండి ఇంకా 3 రోజులు ఉండి రావాలి. కానీ అప్పుడే వచ్చేశాడు. వర్షంలో తడవటం వల్ల అతని జుట్టు ముఖంపై పడి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని చూపుల్లో ఎప్పట్లాగే అదే కోపం, అదే అసహ్యం. మీరు ముంబై నుండి? సాహితి తడబడుతూ అంది. ఎందుకు? నేను రావడం నీకు ఇష్టం లేదా? నా ఇంట్లోకి నేను ఎప్పుడు రావాలో, ఎప్పుడు వెళ్ళాలో నీ పర్మిషన్ తీసుకోవాలా? విక్రమ్ గొంతులో కరుకుదనం ఆమెను భయపెట్టింది. నేను అలా అనలేదు. అనన్య మీరు వారం రోజులు పడుతుంది అని. అనన్య కాలేజ్కి వెళ్ళిందా? సూటిగా అడిగాడు విక్రమ్. అవును, వర్షం పడుతుందని డ్రైవర్ తీసుకెళ్లాడు అని బదులిచ్చింది సాహితి. విక్రమ్ ఇంకేం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. తన సూట్ కేసుని విసిరి కొట్టినట్టుగా సోఫా మీద పడేశాడు. బట్టలు మార్చుకుని బాల్కనీకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. సాహితికి సిగరెట్ పొగ అంటే పడదు. కానీ ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా ఒక మూల నిలబడిపోయింది. కొద్దిసేపటి తర్వాత విక్రమ్ ఆమె వైపు తిరిగి, పార్వతమ్మతో ఏవో కథలు వింటున్నావట, నా గతం గురించి ఆరా తీస్తున్నావట, నిజమేనా అని అడిగాడు. అతని గొంతులో ప్రమాద గంటికలు మోగాయి. సాహితి గుండె జారిపోయింది. ఈ విషయం అతనికి ఎలా తెలిసింది? బహుశా ఇంట్లోని పనివాళ్ల ద్వారా తెలిసి ఉంటుందని ఆమెకు అర్థమైంది. నేను కావాలని అడగలేదు. లైబ్రరీలో మీ పాత ఫోటో దొరికితే. విక్రమ్ ఒక ఉదుటున లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళలో రగులుతున్న కోపాన్ని చూసి సాహితి భయంతో వణికిపోయింది. నా వస్తువును ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? నా ఇంట్లో ఉంటూ, నా డబ్బుతో బతుకుతూ నా గురించి ఆరా తీస్తావా? నీకు నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నా గతం గురించి తెలుసుకునే అర్హత నీకు లేదు అని గట్టిగా అరిచాడు. సాహితికి ఇక భరించడం కష్టమైంది. 3 రోజులుగా తన మనసులో అణుచుకున్న ఆవేదన కట్టలు తెంచుకుంది. ఎందుకు లేదు? నేను మీ భార్యను కదా. ఆమె నోట్లోంచి ఆ మాట ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు.
కాని ధైర్యం కూడా తీసుకుని అడిగింది. విక్రమ్ పెద్దగా వేటకారంగా నవ్వాడు. ఆ నవ్వులో రాక్షసత్వం ఉంది. భార్య నువ్వా? ఓ కాగితం మీద సంతకం పెట్టినంత మాత్రాన, మెల్లో ఒక తాడు కట్టినంత మాత్రాన నువ్వు నా భార్యవైపోతావా? నేనేం భార్యగా ఎప్పుడు అంగీకరించలేదు, అంగీకరించను కూడా. నా దృష్టిలో ఆడవాళ్ళంటే స్వార్థపరులు, మోసకార్తెలు, డబ్బు కోసం హోదా కోసం ఏమైనా చేసే నీచపు మనస్తత్వం ఉన్నవాళ్ళు. నువ్వు కూడా అలాంటి దానివే కదా. నా ఆస్తిని చూసి కదా నీ తండ్రి నిన్ను నా మెడ కురితాడులా వేశాడు. విక్రమ్ మాటలు సాహితీ గుండెల్లో బాకుల్లా దిగాయి. ఆగండి, మీరు మరీ హద్దు మీరుతున్నారు. మా నాన్నగారికి డబ్బు మీద ఆశ ఉండొచ్చు, కానీ నాకు ఎలాంటి ఆశలు లేవు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేకుండానే జరిగింది. నా తండ్రిని ఎదిరించలేక, నా కుటుంబం పరువు రోడ్న పడకూడదని మాత్రమే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నాకంటూ కొన్ని కలలు ఉండేవి. ఒక స్వచ్ఛమైన జీవితం కావాలి అనుకున్నాను. మీ కోట్లు, మీ హోదా నాకు అక్కర్లేదు. కానీ ఒక మనిషిగా నన్ను కనీసం గౌరవించకుండా ఇలా ప్రతి క్షణం అవమానిస్తూ ఉంటే నేను భరించలేను. కన్నీళ్ల పర్యాంతమవుతూ గట్టిగా జవాబిచ్చింది సాహితి. సాహితి అలా ఎదురు తిరిగేసరికి విక్రమ్ క్షణకాలం పాటు ఆశ్చర్యపోయాడు. డబ్బు కోసం వచ్చిన మధ్యతరగతి అమ్మాయి తన మాటలకు భయపడి మూలన కూర్చుంటుందని అతను అనుకున్నాడు. కానీ ఆమె కళ్ళల్లో నిజాయితీ, ఆవేదన అతను ఒక క్షణం నిలువరించాయి. కానీ తన గతంలో జరిగిన చేదు అనుభవాలు అతని మనసును రాతిలా మార్చేశాయి. ఆడవాళ్ళు కన్నీళ్లు కపటమైనవని అతను గట్టిగా నమ్ముతాడు. నాటకాలు కనిపెట్టు సాహితీ. ఈ కన్నీళ్లు, ఈ ఆవేశం, ఇవన్నీ నేను చాలా చూశాను. నీ మాటలు నేను నమ్మను. నువ్వేమైనా అనుకో, ఈ ఇంట్లో నీ బతుకు ఇంతే. నా చెల్లి ముందు నువ్వు నా భార్యవి, నా గదిలో నువ్వు ఒక అపరిచితురాలివి. అంతే, ఈ గీత్ దాటే ప్రయత్నం చేయకు అని కఠినంగా చెప్పి అతను గది బయటకు వెళ్ళిపోయాడు. సాహితి నేల మీద కూలబడి బోర్న విలపించింది. విక్రమ్ మనసు ఎంతలా గాయపడిందో ఆమెకు అర్థమవుతుంది. ఆడవాళ్ళంటే మోసగత్తెలు అని అతను అంత ద్వేషంగా అంటున్నాడంటే గతంలో ఎవరో ఒక ఆడపిల్ల అతన్ని ఘోరంగా మోసం చేసి ఉంటుందని సాహితి ఊహించింది. ఆ మోసం తాలూకు గాయం ఇంకా పచ్చిగానే ఉంది. అందుకే ఆ రక్తం ఇప్పుడు తన జీవితం మీద పడుతుంది. తన తప్పు ఏమీ లేకుండానే శిక్ష అనుభవిస్తున్నందుకు ఆమెకు తన దురదృష్టాన్ని తలుచుకుని ఏడుపు వచ్చింది. తన జీవితం ఇలాంటి ఒక అంధకారంలో ముగిసిపోవాల్సిందేనా? విక్రమ్ మనసులోని ఆ రాతి గోడను పగలగొట్టడం అసాధ్యమేనా? అతనిలోని ఆ పాత మనిషిని, ఆ స్వచ్ఛమైన చిరునవ్వును తిరిగి తీసుకురావటం తన వల్ల అవుతుందా? బయట వర్షం ఆగిపోయింది. కానీ సాహితీ మనసులో తుఫాను మాత్రం ఇంకా చెలరేగుతూనే ఉంది. కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్ళల్లో భయం స్థానంలో నెమ్మదిగా ఒక దృఢ నిశ్చయం మొలకెత్తింది. తన ఇంటికి ఒక ఒప్పందంగా వచ్చి ఉండొచ్చు, కానీ తన ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదని ఆమె నిర్ణయించుకుంది. విక్రమ్ గతాన్ని తెలుసుకొని అతనిలోని రాక్షసుని అంతం చేసి తిరిగి ఆ మనిషిని బతికించగలనా అని ఆమె తన్ని తాను ప్రశ్నించుకుంది. ఆ రాత్రి సోఫాలో పడుకున్న సాహితి కళ్ళు మూసుకుంది. ఆ రాత్రి కురిసిన వర్షం ఆగిపోయినా విక్రమ్ మనసులో సాహితి జీవితంలో రేగిన తుఫాను మాత్రం ఎక్కడ శాంతించలేదు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ఆ పెద్ద భవంతిలోకి ప్రవేశిస్తున్నా ఆ ఇంట్లోని మనుషుల మధ్య మాత్రం ఒక మంచులాంటి నిశ్శబ్దం అలుముకొని ఉంది. సాహితిలో నిన్నటి వరకున్న భయం ఇప్పుడు లేదు. ఆ స్థానంలో ఒక తెలియని ధైర్యం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్న దృఢనిశ్చయం వచ్చేరాయి. ఆమె పనులన్నీ రోజులాగి చేసుకుపోతుంది, కానీ ఆమె చూపుల్లో ఒకప్పటి దీనత్వం లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర అనన్య ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటే విక్రమ్ ఎప్పట్లాగే నటిస్తూ సమాధానాలు ఇస్తున్నాడు. సాహితి కాఫీ తీసుకువచ్చి విక్రమ్ ముందు పెట్టింది. విక్రమ్ ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పు అతనికి అర్థమవుతూనే ఉంది. ఆమె తన ముందు తలదించుకుని నిలబడ్డం లేదు, అలాగని అహంకారంతోనూ లేదు. కేవలం ఒక హుందాతనంతో వ్యవహరిస్తుంది. అది విక్రమ్కి కొంత కలవరాన్ని, మరింత అసహనాన్ని తెప్పించింది. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. పార్వతమ్మ వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ఉన్న వ్యక్తిని చూడగానే అనన్య సంతోషంగా కార్తీక్ అన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కార్తీక్ విక్రమ్కి ప్రాణమిత్రుడు.
బిజినెస్ పార్ట్నర్. గత 6 నెలలుగా అతను యూరప్‌లో ఒక ప్రాజెక్టు పని మీద ఉండి నిన్న రాత్రే ఇండియా తిరిగి వచ్చాడు. విక్రమ్ పెళ్లి హడావిడిగా జరగడం వల్ల కార్తీక్ రాలేదు. విక్రమ్ లేచి వెళ్ళి విక్రమ్‌ని హత్తుకున్నాడు. ఏంట్రా చెప్పకుండా వచ్చేశావు? ప్రాజెక్టు పూర్తయిందా అని అడిగాడు. ప్రాజెక్ట్ సంగతి తర్వాత గాని ముందు నాకు ఓ విషయం చెప్పు. నీ ఊళ్ళో లేని సమయం చూసి దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావా? అసలు నీకు పెళ్లి ఏంటిరా? నేను విన్నప్పుడు నా చెవులు నేనే నమ్మలేకపోయాను అంటూ ఆశ్చర్యంగా విక్రమ్ని అడిగాడు కార్తీక్. ఆ మాటలకు విక్రమ్ ముఖంలో రంగులు మారాయి. అనన్య వెంటనే అవును కార్తీక్ అన్న. అన్నయ్య అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో మా వదిన సాహితి అంటూ సాహితిని పరిచయం చేసింది. కార్తీక్ సాహితి వైపు చూసి నవ్వుతూ నమస్కారం చేశాడు. సాహితి కూడా మర్యాదగా ప్రతి నమస్కారం చేసింది. కార్తీక్ కళ్ళు చాలా తీక్షణమైనవి. మనసుల్ని ఇట్టి చదివేయగలడు. విక్రమ్ ముఖంలోని అసహజత్వాన్ని, సాహితి కళ్ళల్లో దాగిన ఒక రకమైన విషాదాన్ని అతను ఒక క్షణంలో పసిగట్టాడు. ఇక్కడ ఏదో జరుగుతుంది. విక్రమ్ పెళ్లి చేసుకునే రకం కాదు. అందులోనూ ఈ అమ్మాయి కళ్ళల్లో సంతోషం లేదు అని మనసులోనే అనుకున్నాడు. భోజనాలు పూర్తయిన తర్వాత విక్రమ్ అనన్య తమ పనుల మీద బయటకు వెళ్లారు. ఇంట్లో సాహితి, కార్తీక్ మాత్రమే ఉన్నారు. కార్తీక్ కావాలని విక్రమ్తో వెళ్లకుండా ఆగిపోయాడు. హాల్లో ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుకున్న సాహితి దగ్గరకు వెళ్ళాడు కార్తీక్. సాహితి గారు, కొద్దిసేపు మీతో మాట్లాడొచ్చా అని అడిగాడు. సాహితి పుస్తకం పక్కన పెట్టి చెప్పండి కార్తీక్ గారు అని అంది. విక్రమ్ గురించి నాకు తెలుసు. వాడికి ఆడవాళ్ళంటేనే ఎంత కోపమో నాకు తెలుసు. వాడి పెళ్లి తన ఇష్టపూర్తిగా చేసుకుని ఉండడు. అనన్య కోసమో లేక వాళ్ళ నాన్నగారు ఇచ్చిన మాట కోసమో తలొగ్గి ఉంటాడు. కానీ పెళ్లిలో మీరు సంతోషంగా లేరని మీ కళ్ళు చెబుతున్నాయి. వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? సూటిగా అడిగాడు కార్తీక్. సాహితి ఆశ్చర్యపోయింది. ఒక అపరిచితుడు తన మనసులోని బాధను ఇంత సులభంగా ఎలా పసిగట్టాడో ఆమెకు అర్థం కాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆత్మీయంగా పలకరించే మనిషి దొరికితే ఎంతటి వారికైనా గుండెలోని బాధ కట్టలు తెంచుకుంటుంది. ఈ ఇంట్లో నాకు దక్కిన గౌరవం ఏమిటో నాకు తెలుసు కార్తీక్ గారు. ఆయన నన్ను ఒక మనిషిలా కూడా చూడరు. ఆడవాళ్ళంటే డబ్బు కోసం కకృతి పడే స్వార్థపరులంటాడు. అసలు ఆయన గతం ఏమిటో, ఆయన మనసులో అంతటి ద్వేషం ఎందుకు గూడు కట్టుకుందో నాకు అర్థం కావటం లేదు. నా తప్పు ఏమీ లేకుండానే నేను శిక్ష అనుభవిస్తున్నాను అంటూ తన ఆవేదనను వెళ్ళగక్కింది. కార్తీక్ నిట్టూర్చాడు. నేను ఊహించింది నిజమే. వాడు ఇంకా గతం నుండి బయటకు రాలేదు. ఆ శిక్ష మీ మీద వేస్తున్నాడు. ఇది చాలా అన్యాయం సాహితి గారు. విక్రమ్ గతం మీకు తెలియాలి. అప్పుడే మీరు వాడిని అర్థం చేసుకోగలరు. సాహితి ఆతృతగా కార్తీక్ వైపు చూసింది. 3 ఏళ్ల క్రితం మాట కార్తీక్ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమ్ ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆమె పేరు నందిని. చూడ్డానికి దేవతలా ఉండేది, కానీ మనసు మాత్రం విషం. విక్రమ్ అప్పుడు వ్యాపారంలో ఇప్పుడంత ఉన్నత స్థాయిలో లేడు. ఎదుగుతున్న సమయం. నందిని ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చింది. విక్రమ్ ఆమెను తన ప్రాణానికంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఆమె జరిగితే అది కాదనకుండా తెచ్చిచ్చేవాడు. విక్రమ్ని వాడుకుని ఆమె అన్ని రకాల లగ్జరీస్ అనుభవించింది. అనన్య కూడా నందిని సొంత అక్కలా భావించింది. సాహితి శ్రద్ధగా వింటుంది. పెళ్లికి అన్నీ సిద్ధమయ్యాయి. అనన్య దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంది. కానీ పెళ్లి రోజు ఉదయం మండపంలో విక్రమ్ బంధువులు అందరూ ఎదురు చూస్తున్నారు. ముహూర్తం సమయం దగ్గర పడుతుంది. నందిని రాలేదు. ఆమె గదికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఉత్తరం ఉంది. అందులో ఏముందో తెలుసా? నాకు కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం. నీకంటే పెద్ద కోటీశ్వరుడు, నీ వ్యాపార శత్రువైన శేఖర్ నేను పెళ్లి చేసుకున్నాను. నీ దగ్గర నా కళ్ళు తీరేంత ఆస్తి లేదు. నన్ను క్షమించు అని రాసి ఉంది. అంతేకాదు, వెళ్తూ వెళ్తూ విక్రమ్ కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన టెండర్ డాక్యుమెంట్స్ దొంగలించి శేఖర్కి ఇచ్చేసింది. సాహితి షాక్తో నోరు వెళ్ళబెట్టింది. అంత మోసమా? అవును సాహితి గారు. కార్తీక్ గొంతులో బాధ ఉట్టిపడుతుంది. ఆ రోజు ఆ మండపంలో విక్రమ్ పడ్డ అవమానం, ఆవేదన నేను కళ్ళారా చూశాను. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడమే కాకుండా
తన వ్యాపారాన్ని దెబ్బకొట్టి శత్రువు చేతిలో పెట్టింది. ఆ దెబ్బకు విక్రమ్ పూర్తిగా కుంగిపోయాడు. తన చెల్లి అనన్య కూడా నందిని మోసం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే విక్రమ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమ నమ్మకం అనేవి ట్రాష్ అని, ఆడవాళ్ళు కేవలం డబ్బుకు మాత్రమే అమ్ముడుపోతారని తన మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ పగతోనే రాత్రింబవళ్ళు కష్టపడి శేఖర్ కంపెనీని మట్టి కరిపించి ఈ రోజు ఈ నగరంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకున్నాడు. కానీ ఆ క్రమంలో తనలోని మనిషిని చంపేసుకున్నాడు. కార్తిక్ మాటలు విన్నాక సాహితి మనసులో విక్రమ్ మీద ఉన్న కోపం అంతా ఆవిరైపోయింది. ఆ స్థానంలో అంతులేని జాలి, సానుభూతి వచ్చేరాయి. ఎంతటి దారుణమైన నమ్మక ద్రోహాన్ని అతను భరించాడో అర్థమైంది. ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన విషయం, ప్రాణంగా నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడవటం. విక్రమ్ రాతి విగ్రహంలో మారడానికి కారణం అహంకారం కాదు, అది ఒక తీవ్రమైన గాయమని ఆమె గ్రహించింది. ఇప్పుడు చెప్పండి సాహితి గారు, వాణ్ణి ఆ గాయం నుండి బయటకు తీసుకురాగలిగే శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది. మీరు వాణ్ణి వదిలేస్తే వాడి జీవితాంతం ఆ చీకట్లోనే ఉండిపోతాడు అన్నాడు కార్తిక్. సాహితి దృఢంగా సమాధానమిచ్చింది. లేదు కార్తిక్ గారు, నేను ఆయన్ని వదిలిపెట్టను. నా భర్తగా ఆయన నాకు ఏ స్థానం ఇవ్వకపోయినా ఒక మనిషిగా ఆయనకు నేను సాయం చేస్తాను. ఆయన మనసులోని ద్వేషాన్ని నా ప్రేమతో సహనంతో కరిగిస్తాను. ఆడవాళ్ళందరూ నందిని లాంటి వాళ్ళు కాదని ఆయనకు నిరూపిస్తాను. కార్తిక్ ముఖంలో సంతోషం కనిపించింది. మీలాంటి అమ్మాయి వాడి జీవితంలోకి రావటం వాడి అదృష్టం. నేను మీకు తోడుగా ఉంటాను. ఆ రోజు రాత్రి సాహితి తన గదిలో సోఫాలో పడుకొని ఆలోచిస్తుంది. విక్రమ్ ఇంకా ఇంటికి రాలేదు. రాత్రి 12 దాటుతుంది. బయట వాతావరణం బాగా చల్లబడి సన్నటి జల్లు పడుతుంది. అకస్మాత్తుగా తలుపు చప్పుడైంది. సాహితి లేచి వెళ్ళి తలుపు తీసింది. బయట విక్రమ్ నిలబడి ఉన్నాడు. వర్షంలో తడిసిపోయి ఉన్నాడు. అతని ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు సగం మూతలు పడుతున్నాయి. సాహితి ఏదో అడిగేలోపే అతను తూలి కింద పడబోయాడు. సాహితి వెంటనే ముందుకు వెళ్ళి అతన్ని పట్టుకుంది. అతని శరీరం కాలిపోతుంది. తీవ్రమైన జ్వరంతో అతను వణికిపోతున్నాడు. సాహితి భయపడిపోయింది. తన భుజం మీద ఆసరగా తీసుకుని అతను నెమ్మదిగా మంచం దగ్గరకు చేర్చింది. విక్రమ్ను మంచం మీద పడుకోబెట్టి అతని తడిసిన కోట్ తీసేసింది. దుప్పటి కప్పి వెంటనే వంటగదిలోకి వెళ్ళి గోరువెచ్చని నీళ్లు ఒక క్లాత్ తీసుకువచ్చింది. రాత్రంతా సాహితి నిద్రపోలేదు. విక్రమ్ నుదుటి మీద తడిబట్ట వేస్తూ జ్వరం తగ్గడానికి ప్రయత్నించింది. జ్వరం మత్తులో విక్రమ్ కలవరిస్తున్నాడు. వద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు, దయచేసి నన్ను మోసం చేయకు. అతని గొంతులోంచి దీనమైన అర్ధనాదం వినిపించింది. ఆ మాటలు వింటూ ఉంటే సాహితి కళ్ళ వెంబడి నీళ్లు సుళ్ళు తిరిగాయి. బయట ప్రపంచానికి పుల్ల కనిపించే విక్రమ్ లోపలెంత గాయపడిన పసిపిల్లవాడో ఆమెకు అర్థమవుతుంది. ఆమె నెమ్మదిగా అతని తల నిమిరింది. నేనెక్కడికి వెళ్ళను, మీ తోడుగా ఉంటాను అని మృదువుగా గుసగుసలాడింది. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఒక తెలియని భద్రతను వెతుక్కున్నాడు. ఆ రాత్రంతా అతని చెయ్యి వదలకుండా సాహితి అక్కడే కూర్చుండిపోయింది. ఒక మనిషిని నిస్వార్థంగా చూసుకోవటంలో ఎంతటి ఆత్మీయత ఉంటుందో ఆ క్షణంలో ఆమె అనుభవించింది. నందిని చేసిన గాయానికి మందు తన స్వచ్ఛమైన ప్రేమే అని ఆమెకు స్పష్టమైంది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీలోంచి విక్రమ్ ముఖం మీద పడ్డాయి. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తలభారం కొంత తగ్గింది. జ్వరం కుల్లేదు. చుట్టూ చూశాడు. తను మంచం మీద ఉన్నాడు. తన పక్కనే కింద నేల మీద కూర్చుని మంచం మీద తలవాల్చి నిద్రపోతుంది సాహితి. ఆమె చెయ్యి ఇంకా తన చేతిలోనే ఉంది. పక్కన నీళ్ల గిన్నె, క్లాత్ ఉన్నాయి. విక్రమ్కి రాత్రి జరిగిందంతా మెల్లగా గుర్తొచ్చింది. తన జ్వరంతో ఇంటికి రావటం, పడిపోతూ ఉంటే సాహితి పట్టుకోవడం, రాత్రంతా ఆమె తనకు సేవ చేయటం అన్నీ గుర్తొచ్చాయి. అతని మనసులో ఒక పెద్ద ప్రకంపన. ఒక మధ్యతరగతి అమ్మాయి, డబ్బు కోసం వచ్చిన అమ్మాయి అయితే ఇలా రాత్రంతా నిద్రపోకుండా సేవ ఎందుకు చేస్తుంది? తనకి ఇంట్లో ఎలాంటి మర్యాద లేకపోయినా, తన భర్త తనను రోజు అవమానిస్తున్నా ఆమె ఎందుకింత ఆప్యాయంగా చూసుకుంటుంది? విక్రమ్ మనసులోని ఆ రాతి గోడకు బీటలు పడుతున్నాయి. సాహితి ముఖంలోకి చూశాడు. అలసట వల్ల ఆ ముఖం వాడిపోయి ఉన్న
అందులో అంతులేని ప్రశాంతత, అమాయకత్వం ఉన్నాయి. నందిని కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన జిత్తుల మారితనం ఉండేది. కాని సాహితీ కళ్ళల్లో కేవలం నిజాయితీ మాత్రమే అతనికి కనిపించింది. మొదటిసారిగా సాహితీ మీద అతనికి గౌరవం ఏర్పడింది. నెమ్మదిగా తన చేతిని ఆమె చేతిలోంచి తీసి లేచి కూర్చున్నాడు. అతని కదలికకు సాహితికి మెలకు వచ్చింది. కళ్ళు నులుముకుంటూ లేచి, జ్వరం ఎలా ఉంది? తలనొప్పిగా ఉందా? నేను కాఫీ తీసుకురానా అని కంగారుగా అడిగింది. ఆమె గొంతులో తన పట్ల ఉన్న శ్రద్ధను విక్రమ్ స్పష్టంగా గమనించాడు. విక్రమ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఎందుకు సాహితి, ఎందుకు నన్ను ఇంతలా చూసుకున్నావు? నేను నిన్ను ఇన్ని మాటలు అన్నా, ఇన్ని అవమానాలు చేసినా నా మీద నీకు కోపం లేదా అని నెమ్మదిగా అడిగాడు. అతని గొంతులో ఎప్పట్లా కరుకుదనం లేదు. సాహితి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఒక తల్లికి ఉండేంత వాత్సల్యం ఉంది. కోపం ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. మీ కోపం వెనుక ఉన్న కారణం తెలిసాక మీ పట్ల నాకు సానుభూతి మాత్రమే ఉంది. మీరెవరి మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తున్నారని నాకు అర్థమైంది. నేను నందిని కాదు విక్రమ్ గారు, నేను సాహితిని. నా తండ్రికి డబ్బు పిచ్చి ఉండొచ్చు, కానీ నాకు లేదు. ఒక మనిషిని ప్రేమించడం, గౌరవించడం మాత్రమే నాకు తెలుసు. ఆమె నోటి నుండి నందిని పేరు వినగానే విక్రమ్ షాక్ అయ్యాడు. నీకు నీకు ఈ విషయం ఎలా తెలుసు? కార్తిక్ గారు చెప్పారు. మీరు పడ్డ వేదన గురించి చెప్పారు. మీరు నన్ను మీ భార్యగా అంగీకరించకపోవచ్చు, కానీ నా మెల్లో ముడుముళ్ళు పడిన ఆ క్షణం నుండి నేను మిమ్మల్ని నా భర్తగా అంగీకరించాను. మీ బాధను పంచుకోవటం నా బాధ్యత అని ప్రశాంతంగా చెప్పి, మీరు స్నానం చేసి రండి, నేను అల్పాహారం తీసుకొస్తాను అంటూ గది బయటకు నడిచింది సాహితి. విక్రమ్ అలా మంచం మీద కూర్చుని ఆమె వెళ్లే దారివైపే చూస్తూ ఉండిపోయాడు. 3 ఏళ్లుగా తను అంటిపెట్టుకున్న ద్వేష పొరలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి. సాహితి మాటలు అతని గుండె లోతుల్లోకి దూసుకుపోయాయి. నేను నందిని కాదు, సాహితిని అన్న మాటల్లో నిజాయితీ అతన్ని ఆలోచింపజేసింది. బహుశా తాను ఒక రత్నాన్ని రాయితో సమానంగా చూసి అవమానించానన్న అపరాధ భావం అతన్ని తొలిచేసాగింది. ఆ రోజు ఉదయం వాతావరణం కాస్త కుదుట పడినట్టు అనిపించింది. విక్రమ్ సాహితి పట్ల కఠినంగా ప్రవర్తించడం మానేశాడు. వారెక్కువగా మాట్లాడుకోకపోయినా వారి మధ్య ఉన్న ఆ శత్రుత్వం మెల్లగా సన్నగిలుతుంది. కానీ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. విధి వారి జీవితంతో ఆడుకోవడానికి ఇంకో పథకం రచించింది. మధ్యాహ్నం సమయం. అనన్య కాలేజ్ నుండి సగం రోజే ఇంటికి తిరిగి వచ్చేసింది. విక్రమ్కి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి పార్వతమ్మ చెబితే కంగారు పడుతూ వచ్చింది. నేరుగా విక్రమ్ గదిలోకి వెళ్ళింది అనన్య. విక్రమ్ బాత్రూంలో ఉన్నాడు. సాహితి ఆ సమయంలో కింద వంటగదిలో ఉంది. అనన్య గదిలోకి వచ్చి అన్నయ్య కోసం చూసింది. గదిలో ఎవ్వరు లేరు. అప్పుడే ఆమె కళ్ళు గది మూల ఉన్న సోఫా మీద పడ్డాయి. అక్కడ ఒక దిండు, దుప్పటి మడత పెట్టి ఉన్నాయి. సాహితి రాత్రి ఆ సోఫాలోని పడుకుంటుందని అనన్యకు అప్పటి వరకు తెలియదు. పగలుపూట వాటిని తీసి కబోర్డ్లో పెట్టడం సాహితి మర్చిపోయింది. అనన్యకు అనుమానం వచ్చింది. పడగదిలో ఒక మూల ఉన్న చిన్న సోఫాలో ఆ దిండు దుప్పటి ఎందుకున్నాయో ఆమెకు అర్థం కాలేదు. గదిలోని వస్తువులను పరిశీలనగా చూసింది. విక్రమ్ వస్తువులు ఒకవైపు, సాహితి వస్తువులు మరోవైపు స్పష్టమైన విభజనతో ఉన్నాయి. అన్నయ్య వదిన మధ్య అంత బాగానే ఉందని తను అనుకుంటున్నది కేవలం నాటకమా? అదే సమయంలో సాహితి సూప్ తీసుకుని గదిలోకి వచ్చింది. అనన్య ఆ దిండు దుప్పటి దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉండటం చూసి సాహితి గుండె అయిపోయినంత పనైంది. వదిన, ఇవేంటి ఇక్కడ? ఇవి సోఫాలో ఎందుకున్నాయి? మీరిద్దరు వేరువేరుగా పడుకున్నారా? అనన్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ గొంతు వణుకుతూ అడిగింది. సాహితికి ఏం చెప్పాలో పాలుపోలేదు. చేతిలోని ట్రే వణుకుతుంది. విక్రమ్కి అత్యంత భయంకరమైన క్షణం ఇదే. అనన్యకు నిజం తెలిస్తే ఆమె ఏమైపోతుందని అతను భయపడ్డాడు. అదే ఇప్పుడు జరగబోతుంది. సరిగ్గా అప్పుడే బాత్రూం నుండి బయటకు వచ్చిన విక్రమ్ అనన్యను ఆ స్థితిలో చూసి శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అనన్య ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, ఏంటిది? నాతో అబద్ధం ఎందుకు ఆడావు? వదినన్ను నువ్వు ఎందుకు బాధ పెడుతున్నావు? నా కోసం పెళ్లి చేసుకోమని నేను నిన్ను బతిమలాడను, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని
ఇలా నాశనం చేయమని కాదు. నందిని చేసిన తప్పుకు వదినకెందుకు శిక్ష వేస్తున్నావు అంటూ నిలదీసింది. విక్రమ్కి నోట మాట రాలేదు. తను ప్రాణంగా ప్రేమించే చెల్లి తన్నిలా ప్రశ్నించేసరికి అతను కుప్పకూలిపోయినంత పనైంది. సాహితి మౌనంగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది. అనన్య గొంతులోంచి దూసుకువచ్చిన ఆ ప్రశ్నలు ఆ విశాలమైన పడగదిలో ఒక పిడుగులా మోగాయి. వాతావరణం ఒకసారిగా స్తంభించిపోయింది. విక్రమ్కి ఎటు పాలుపోలేదు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుని తన చెల్లెలు తనని తప్పుపడుతూ ఉంటే, ఆమె కళ్ళలో తన పట్ల భయం, అసహ్యం కనిపిస్తూ ఉంటే అతను తట్టుకోలేకపోయాడు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సహించి ఆ వ్యాపారవేత్త ఇప్పుడు తన చెల్లి ముందు ఒక దోషిలా తలదించుకొని నిలబడిపోయాడు. చెప్పన్నయ్యా, ఎందుకు మాట్లాడవు? నీకు ఆ నందిని చేసిన గాయం ఇంకా మానలేదని నాకు తెలుసు. దానివల్ల నువ్వు ఎంత నరకం అనుభవించావో నేను కళ్ళారా చూశాను. కాని దానికి వదిన ఏం చేస్తుంది? ఒక అమాయకురాల్ని తీసుకువచ్చి నీ కోపాన్నంతా ఆ మీద చూపిస్తావా? నీకు ఆడవాళ్ళంటే అంత ద్వేషం ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? నా కోసమే కదా. నా సంతోషం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని బలిపెట్టే హక్కు నీకెవరిచ్చారు? అనన్య కళ్ళతో రగిలిపోతూ అడిగింది. విక్రమ్ పెదాలు వణుకుతున్నాయి. ఏదో చెప్పాలనుకున్నాడు కానీ గొంతు పెగల్లేదు. అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. సరిగ్గా అప్పుడే సాహితి ముందుకొచ్చింది. అనన్య చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె స్పర్శలో ఒక విధమైన ప్రశాంత ఉంది. ఆగు అనన్య, ఆయన మీద కోప్పడకు. సాహితి గొంతు మృదువుగా కానీ చాలా దృఢంగా వినిపించింది. అనన్య ఆశ్చర్యంగా సాహితి వైపు చూసింది. ఏంటి వదిన నువ్వనేది? అన్నయ్య నిన్ను ఇంతలా టార్చర్ పెడుతూ ఉంటే, నువ్వు నేల మీద సోఫాలో పడుకుంటూ ఇన్ని అవమానాలు భరిస్తూ ఉంటే ఇంకా అన్నయ్య నువ్వు వెనుకేసుకుని వస్తున్నావా? నువ్వెందుకు ఈ నరకాన్ని భరిస్తున్నావు? సాహితి నెమ్మదిగా నవ్వింది. ఆ నవ్వులో ఎంతో పరిపక్వత ఉంది. నరకం కాదు అనన్య, ఇదొక పరీక్షా సమయం. నీ అన్నయ్య ఒక దుర్మార్గుడు కాదు, ఒక గాయపడిన పసిపిల్లవాడు. శారీరక గాయాలకు మందు రాసి తగ్గిపోతాయి. కానీ మనసుకు తగిలిన గాయం మానడానికి చాలా సమయం పడుతుంది. ఆయన నా మీద కోపగించుకున్నది నన్ను ద్వేషించి కాదు, తన్ను తాను రక్షించుకోవడానికి ఏర్పరచుకున్న ఒక కవచం అది. మోసపోతానేమో అన్న భయం ఆయన్ని అలా మార్చేసింది. ఈ పెళ్లి మా ఇద్దరికి ఇష్టం లేకుండానే జరిగింది. ఇద్దరు అపరిచితులు ఒకేసారి భార్యాభర్తలు కాలేరు కదా అనన్య. దానికి సమయం కావాలి. ఆయనకు నా మీద నమ్మకం కలగటానికి సమయం కావాలి. అందులో తప్పు లేదు. సాహితి మాటలు వింటున్న విక్రమ్కి అప్రయత్నంగానే కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. తను ఎవరినైతే ద్వేషించాడో, ఎవరినైతే ప్రతి క్షణం సూటిపోటి మాటలతో హింసించాడో, ఆ అమ్మాయి ఇప్పుడు తన చెల్లి ముందు తనను ఒక దేవుళ్ళ కాపాడుతుంది. విక్రమ్ మీద అనన్యకు ఉన్న నమ్మకం సడలిపోకుండా అతన్ని ఒక ఆదర్శ సోదరుడిగానే నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ సాయి తలుచుకుంటే ఈ అవకాశాన్ని వాడుకొని ఇంట్లో పెద్ద రచ చేయవచ్చు. అనన్య మద్దతుతో తనని నిలదీయవచ్చు. కానీ ఆమెను చేయలేదు. బదులుగా ఆ ఇంటి పరువును, అన్న చెల్లెల బంధాన్ని తన భుజంపై వేసుకుంది. కాని వదిన, అనన్య ఏదో చెప్పబోయింది. ఏం లేదు అనన్య, నువ్వు చూస్తుంది సగమే. జ్వరంలో ఉన్న ఆయనకు రాత్రంతా నేను సేవ చేశాను. అప్పుడు ఆయన కళ్ళల్లో నా పట్ల కృతజ్ఞత చూశాను. మా మధ్య ఉన్న ఈ మంచు నెమ్మదిగా కరుగుతుంది. నువ్వు కంగారు పడకు, ఆయన నా భర్త. ఆయన్ని మామూలు మనిషిని చేయటం నా బాధ అని చెప్పి అనన్య కన్నీళ్లను తుడిచింది సాహితి. అనన్య సాహితిని గట్టిగా హత్తుకుంది. నువ్వు దేవత వదిన. నీలాంటి వదిన రావటం నిజంగా నా అదృష్టం. అన్నయ్య వదిన మనసు చాలా స్వచ్ఛమైంది. ఇకనైనా వదినను అర్థం చేసుకో అని చెప్పి అనన్య అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో ఇప్పుడు సాహితి, విక్రమ్ మాత్రమే ఉన్నారు. నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కానీ ఆ నిశ్శబ్దం భయంకరంగా లేదు. ఒక పవిత్రమైన దేవాలయంలో ఉండే ప్రశాంతతలా ఉంది. సాహితి మౌనంగా కింద పడి ఉన్న సోప్ గిన్నెను శుభ్రం చేయడానికి వంగింది. అకస్మాత్తుగా విక్రమ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. సాహితి ఉలిక్కిపడి పైకి చూసింది. విక్రమ్ కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, వెటకారం లేదు. కేవలం పశ్చాత్తాపం, కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. అతను సాహితి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆ దృశ్యం చూసి సాహితి కంగారు పడిపోయింది. ఏం చేస్తున్నారు విక్రమ్ గారు? లేవండి, మీరు నా భర్త అంటూ
అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించింది. కాని విక్రమ్ కదల్లేదు. నన్ను ఆపకు సాహితి, నేను చేసిన పాపాలకు ఈ మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వు. నేను ఒక అహంకారిని. డబ్బు ఉంటే ప్రపంచాన్ని సహించవచ్చని గుడ్డిగా నమ్మాను. నందిని చేసిన ద్రోహానికి మొత్తం ఆడజాతిని నిందించాను. నీ కళ్ళల్లో ఉన్న అమాయకత్వాన్ని చేతగానితనంగా భావించాను. నిన్ను ఎంత మాటలన్నా నా చెల్లి ముందు నన్ను దోషిగా నిలబడినివ్వకుండా నన్ను కాపాడావు చూడు. అక్కడ నేను పూర్తిగా ఓడిపోయాను సాహితి. నీ ప్రేమ ముందు, నీ క్షమాగుణం ముందు నా అహంకారం తలవంచింది. సాహితి కళ్ళ వెంబడి దారగా నీళ్లు కారుతున్నాయి. విక్రమ్ని పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టింది. నేను చెప్పాను కదా విక్రమ్ గారు, మీరు కావాలని నన్ను బాధ పెట్టలేదని నాకు తెలుసు. మీ గతంలో జరిగిన చేదు సంఘటన మిమ్మల్ని అలా మార్చింది. దానికి నేను మిమ్మల్ని ఎప్పుడూ తప్పుబట్టలేదు. విక్రమ్ సాహితి చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నా గతం గురించి కార్తీక్ నీకు చెప్పడం తెలుసు. కానీ నా మనసులో ఎంత ఆవేదన దాగుందో ఎవరికి తెలియదు సాహితి. నందిని నన్ను మోసం చేసినప్పుడు నేను కేవలం ఒక ప్రేమికుడుగానే ఓడిపోలేదు, ఒక మనిషిగా ఓడిపోయాను. నా మీద నాకే అసహ్యం వేసింది. ఎవరిని నమ్మకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే నువ్వు వచ్చినప్పుడు కూడా నిన్ను ఒక శత్రువులాగానే చూశాను. నువ్వు నా ఆస్తి కోసం వచ్చావని గుడ్డిగా నమ్మాను. కాని రాత్రి నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు నా పక్కనే కూర్చుని నన్ను చూసుకున్న విధానం, నా జీవితంలో ఆ ప్రేమ నేనెప్పుడూ అనుభవించలేదు. నా సొంత తల్లి కూడా నన్ను అలా చూసుకోలేదు. నన్ను క్షమించు సాహితి. నా దుర్మార్గమైన ప్రవర్తనకు నన్ను క్షమించు. నీకు నా భార్య స్థానం ఇవ్వడానికి నేను అర్హుణ్ణి కాదేమో అని 2 చేతులతో ముఖం కప్పుకొని చిన్న పిల్లాళ్ళ బోర్న విలిపించాడు విక్రమ్. సాహితి మనసు ద్రవించిపోయింది. అతని తలను తన భుజానికేసి హత్తుకుంది. ఒక తల్లి తన బిడ్డను ఓదార్చినట్టుగా అతని వైపు నిమిరింది. గతం గడిచిపోయింది విక్రమ్ గారు. ఒక చేదు కల్లా దాన్ని మర్చిపోండి. నందిని మీకు తగినది కాదు కాబట్టి దేవుడు ఆమెను మీ జీవితం నుండి దూరం చేశాడు. నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను. మీ ప్రతి కష్టంలోనూ సంతోషంలోనూ సగభాగం పంచుకుంటాను. నాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు. మీ ప్రేమ, మీ నవ్వు ఉంటే చాలు. నేనేనాడు మిమ్మల్ని నా భర్తగా స్వీకరించాను. ఇప్పుడు మీరు నన్ను మనస్ఫూర్తిగా మీ భార్యగా అంగీకరిస్తే నా జన్మ ధన్యమైనట్లే. ఆ మాటలకు విక్రమ్ గుండెల్లోని భారం అంతా దిగిపోయినట్టు అనిపించింది. 3 ఏళ్లుగా తన్ను పట్టి పీడిస్తున్న ఆ చీకటి మేఘాలు ఒక్కసారిగా తొలగిపోయి ఒక కొత్త సూర్యోదయం అయినట్టు అనిపించింది. సాహితి మొహంలోకి చూశాడు. ఆమె కళ్ళలో తన పట్ల ఉన్న అంతులేని ప్రేమను చూసి మొదటిసారిగా విక్రమ్ పెదవులపై ఒక నిజమైన చిరునవ్వు వికసించింది. ఆ నవ్వులో ఆ ఇల్లంతా మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది. ఆ రాత్రి విక్రమ్ గదిలో ఒక చిన్న మార్పు జరిగింది. మూలన ఉన్న సోఫా మీద సాహితి దిల్లు దుప్పట్లేవు. అవన్నీ విక్రమ్ స్వయంగా ఆ విశాలమైన పడక మీద సర్దాడు. గదిలోకి వచ్చిన సాహితి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇకపై నా సోఫాతో నీకు పనిలేదు సాహితి. ఈ మంచం మీద నా గుండెల్లో, నా జీవితంలో సగం స్థానం నీదే. నా అర్ధాంగివి నువ్వు. ఈ రోజు నుండి మన కొత్త జీవితం మొదలవుతుంది. నా మౌనరాగానికి ప్రాణం పోసిన నా దేవత నువ్వు అంటూ ఆమెను ఆప్యాయంగా తన కౌగిల్లో బంధించాడు. సాహితి కలలో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తాను పడ్డ వేదనకు, చిందించిన కన్నీటికి సరైన ప్రతిఫలం దక్కింది. తన తండ్రి బలవంతంగా ఈ పెళ్లి చేసిన విధి తను ఒక సరైన మనిషి దగ్గరికే చేర్చిందని ఆమెకు అర్థమైంది. విక్రమ్ కౌగిల్లో ఆమెకు ఒక భద్రమైన ప్రపంచం కనిపించింది. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. నెమ్మదిగా 6 నెలలు గడిచిపోయాయి. ఆ 6 నెలల్లో ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఎప్పుడు నిశ్శబ్దంగా, గంభీరంగా ఉండే ఆ భవంతి ఇప్పుడు నవ్వులు కేరింతలతో కలకలాడుతుంది. సాహిత్య ఆ ఇంటికి కేవలం కోడలుగా మాత్రమే కాకుండా ఆ ఇంటి మహాలక్ష్మిలా మారిపోయింది. ఉదయం 8 గంటలు. డైనింగ్ టేబుల్ దగ్గర అనన్య, కార్తీక్ కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. కిచెన్లోంచి గుమగుమలాడే అల్పాహారం వాసన వస్తుంది. సాహితి చేతికి ఏ రంగు వేసుకుందో కానీ ఆమె వంట చేస్తూ ఉంటే ఆ ఇల్లంతా పండగలా అనిపిస్తుంది. వదిన, ఆ పూరీలేవో తొందరగా తీసుకురా. ఈ కార్తీక్ అన్న రాక్షసుల్లా అన్ని తినేస్తున్నాడు
అంటూ కేకలు వేస్తుంది అనన్య. అదేంటమ్మా అలా అంటావు? మీ వదిన చేతి వంట తింటూ ఉంటే అమృతంలా ఉంది. విక్రమ్ గాడు ఎంత అదృష్టవంతుడో కదా అన్నాడు కార్తీక్ పూరిని ఆబగా తింటూ. అప్పుడే మెట్లు దిగుతూ వచ్చాడు విక్రమ్. అతనిలో ఇప్పుడు ఆ పాత విక్రమ్ జాడలు ఎక్కల్లేవు. ముఖంలో ఎప్పుడు ఒక ప్రశాంతమైన చిరునవ్వు, కళ్ళల్లో ఆనందం, బట్టల ఎంపికలో కూడా ఒక హుందాతనం. నందిని ఇచ్చిన గాయం తాలూకు ఆనవాళ్లు కూడా అతనిలో లేవు. ఏంట్రా కార్తీక్ నా పిల్లాన్ని పొగుడుతూ నా ఫుడ్ మొత్తం లాగించేస్తున్నావు అని నవ్వుతూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు విక్రమ్. సాయితి వేడివేడి పూరీలు తీసుకొచ్చి విక్రమ్ ప్లేట్లో వడ్డించింది. విక్రమ్ ప్రేమగా ఆమె వైపు చూశాడు. ఆ చూపుల భాష ఇద్దరికి మాత్రమే తెలుసు. సాయితి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. నిజంరా విక్రమ్ అన్నాడు కార్తీక్ కొద్దిగా సీరియస్గా. 6 నెలల క్రితం నిన్ను చూసినప్పుడు నువ్వు మనిషివా యంత్రానివా అన్న అనుమానం వచ్చేది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే పాత విక్రమ్ తిరిగి వచ్చాలనిపిస్తుంది. లేదు లేదు, పాత విక్రమ్ కంటే ఒక పరిణితి చెందిన కొత్త విక్రమ్ని చూస్తున్నాను. సాయితి గారు నీ జీవితంలోకి రావటం నిజంగా దేవుడిచ్చిన వరం. విక్రమ్ సాలోచనగా తల ఊపాడు. అవునరా కార్తీక్, నా జీవితంలో సాయితి స్థానం ఏమిటో వర్ణించడానికి మాటలు చాలవు. నేను ఒక అగాధంలో పడిపోయి ద్వేషమనే మంటల్లో కాలిపోతున్నప్పుడు నన్ను తన ప్రేమని అమృతంతో చల్లార్చి పైకి లాగింది సాయితి. ఆమెకు నా ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు. కేవలం నా మీద ప్రేమ తప్ప. ఆడవాళ్ళందరూ నందిని లాంటి వాళ్ళే అన్న నా తప్పుడు అభిప్రాయాన్ని సాయి తన సహనంతో చెరిపేసింది. తనని నేను ఎంత క్షోభ పెట్టానో తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. కానీ ఇప్పుడు నా జీవితం సంతోషంగా ఉందంటే దానికి కారణం ఆ మాత్రమే. కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటున్న సాయితి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి. ఒక ఆడపిల్లకు తన భర్త నుండి దొరికే ఇంతకన్నా గొప్ప బహుమతి ఇంకేముంటుంది? తన కష్టానికి, తన నమ్మకానికి ఈరోజు సరైన గుర్తింపు దొరికింది. భోజనాలు పూర్తయిన తర్వాత కార్తీక్ ఆఫీస్ వెళ్ళిపోయాడు. అననే కాలేజ్కి బయలుదేరింది. వదిన, నేను వస్తున్నాను. సాయంత్రం మనం షాపింగ్కి వెళ్ళాలి, మర్చిపోకు అని చెప్పి అన్న వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో విక్రమ్ సాయితి మాత్రమే ఉన్నారు. సాయితి పూల కుండీల దగ్గర నిలబడి మొక్కలకు నీళ్లు పోస్తుంది. అప్పుడే వెనక నుండి వచ్చిన విక్రమ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. సాయితి ఉలిక్కిపడి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి. ఏంటి విక్రమ్ గారు, ఎవరైనా చూస్తారు అంటూ మెల్లగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. చూస్తే చూడు నీవు, నా భార్యని నేను ప్రేమించుకోవడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు అంటూ ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు విక్రమ్. సాయితి, నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన నీ తండ్రి రామారావు గారికి నేనెప్పుడు రుణపడి ఉంటాను. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ నాకు మాత్రం ఒక దేవతను పరిచయం చేశాడు. థ్యాంక్ యూ సాహితి, నా జీవితంలోకి వచ్చినందుకు, నా ఈ రాతి మనసును పూల తోటలా మార్చినందుకు. సాహితి అతని గుండెలపై తల ఆనించింది. అతని గుండె చప్పుల్లో తన పట్ల ఉన్న ప్రేమని వింటుంది. మీరు నా పక్కన ఉంటే నాకు ఏ కష్టమైన పూల పాన్పులాగానే ఉంటుంది విక్రమ్. మన ప్రయాణంలో ఎత్తు పొలాలు ఉండొచ్చు, కానీ ఒకరికొకరం తోడుంటే చాలు ఈ ఆటంకమైన జయించవచ్చు. మనసును అర్థం చేసుకునే బంధం ముందు ఈ ప్రపంచంలో ఏది సాటిరాదు అని మృదువుగా అంది సాహితి. ఆ ఇద్దరిని చూసి పూల మొక్కలు తలుపుతూ దీవించినట్టుగా గాలికి నెమ్మదిగా కదిలాయి. విక్రమ్ సాహితుల జీవితం ఇప్పుడు ఒక అందమైన రాగంలా మారింది. ఆ మౌనరాగం ఇప్పుడు ప్రేమగా, ఆప్యాయతగా రూపాంతరం చెంది వాళ్ళ జీవితాలను సుగంధభరితం చేస్తుంది. అపార్థాలతో, కోపాలతో మొదలైన వాళ్ళ బంధం నేడు ఒక బలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదనడానికి సాహితి ఒక ఉదాహరణ అయితే, ఆ ప్రేమను గుర్తించి మారిన మనిషిగా విక్రమ్ నిలిచాడు. వాళ్ళిద్దరి ప్రయాణం ఇకపై సంతోషపు జల్లులో సాగిపోతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.